ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు, ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వి సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కొంచెం గివ్ అస్ అ గ్లిమ్స్ ఆఫ్. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం ఊరికి నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారెంటీ అండి. నేను కూడా మా మీద మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈజ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్. అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చెయ్యాలి, అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్? నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను సూర్య గారు. జెన్యున్ సార్, ఐ విల్ నాట్ జనరలీ సే ఇట్. ఎందుకంటే నేను నేర్చుకున్న విషయం చెప్తాను. ఆయన వేసి ఇట్స్ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిందే లేదు. ఐ ఫీల్ he manifests a lot of things. ఆయన his direction or his acting runs on belief. ఓకే. అది నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు. మీకు అదేనా, హీ విల్ గివ్ దట్ ఎనర్జీ టు ద యూనివర్స్. ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ దట్స్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో, ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ గోల్ చేసి కింద పడాలి చెప్పచ్చు అనుకుంటారు, వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్లో. అక్కడ ఒకసారి చెప్పారు, సార్ మీరు ఈ 2 places మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, ఇదాలు నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు. ఓకే, ఇంత డైరెక్టర్ కన్నా ఇంత డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ క్లారిటీగా ఉండాలంటే కో-ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం వల్ల, క్లారిటీతో ఉండడం వల్ల నాకు పని ఈజీ అయింది. సో ఇట్స్ లైక్ హియర్ రోల్, హియర్ కిక్, హియర్ ఫాల్, సార్ కేర్ఫుల్, బైక్ ఉంది, ఇది ఉంది, అన్నీ నాకు చెప్తారు. మీకు చెప్పడం మాత్రమే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా మేము ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా బోలెడంత ఐడియా ఇస్తారు, బోలెడంత డిస్కషన్ చేస్తాం. అది ఓన్లీ బికాజ్ మీరుంటే మేము విల్ హ్యావ్ ఫన్. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్లో చాలా కష్టపడి చాలా ఇంత స్థాయికి వచ్చారంటే దర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. కష్టపడి వచ్చేవాళ్ళు అందరూ, నేను కష్టపడి వచ్చాను కదా, మిగతా వాళ్ళు కూడా కష్టపడి రావాలి, కష్టపడాలి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకొకరు మన కష్టపడ్డాం, ఎందుకు మిగతా వాళ్ళు కష్టపడాలి అనేది ఇంకొక రకం. సార్ అంతరకం. సూపర్. సో ఈ సినిమా